హాయ్ హలో నమస్తే ఆదాబ్ సత్ శ్రీ అకాల్. దిస్ ఇస్ కావ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మీకు పల్లీలతో చట్నీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా అయితే పల్లీలు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో మనము ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మస్ట్ కొంచెం ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. అలాగే అదే ప్యాన్లో వచ్చేసి ఆయిల్ వేసుకొని టొమాటో పీసెస్, చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి మంచిగా. టొమాటోస్తో పాటు కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ చల్లగా అవ్వాలన్నమాట. ఈ పల్లీలు కానీ, ఫ్రై చేసుకున్న పల్లీలు కానీ, టొమాటోస్ కానీ ఇవన్నీ చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఫస్ట్గా పల్లీలు తీసుకోవాలి, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి అందులోకి. అలాగే సాల్ట్, తర్వాత జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అలాగే గార్లిక్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన దాంట్లోకి మనము ఫ్రై చేసుకున్న టొమాటో పీసెస్ అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. అలాగే ఫ్రై చేసిన కొత్తిమీర కూడా మనము మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఫైనల్గా చట్నీకి అయితే పోపు పెట్టుకుంటున్నాం అన్నమాట. ఒక బౌల్ తీసుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగబాళ్ళు, ఉద్దిబాళ్ళు, కరివేపాకు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న చట్నీ వేసేసుకోవాలి. అలాగే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా కలుపుకోవాలన్నమాట. ఫైనల్గా అయితే పల్లీల చట్నీ రెడీ. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే బెల్ సింబల్ అయితే నొక్కేసేయండి.